తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎట్ టైం కనుక అమలు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటున్నాను నేను. వస్తావా రా, పెట్టుకుంటామా? హ్యాబిట్ చౌరస్తాలో చర్చ, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. ప్రతి మహిళకి 44 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికే ఎలకలబడ్డ ఆనాటి ప్రభుత్వం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక నెల పెన్షన్ ఇవ్వబోతుండే. ఈ నెల పెన్షన్ 2 నెలలకు వస్తుండే. మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా 4 కోట్ల పైచిలకే, 4 కోట్ల పైచిలకే. ఇప్పుడు 2011 ప్రకారంగానే 3.7 crores, ఇవాళ 4.5 కోట్లు ఉందో 5 కోట్లు ఉందో. మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే 1,50,00,000 మందికి 2,500 రూపాయలు ఆడబిడ్డలకు నెల నెల ఇట్లా జీతం లెక్క పోనాడు. ఇచ్చినాడు ఎక్కడైనా మహేందర్ రెడ్డి సార్? ఇక్కడ ఇచ్చిందా? 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే 12,000 కోట్లు కావాలి. మరి 1,50,00,000 మందికి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినా కావచ్చు, నాకు తెలివి లేకపోవచ్చు, కానీ నాకే అర్థమైతే లేదు. మరి నీకు సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది అంటారు. మళ్ళీ అక్కడ అసెంబ్లీ మాత్రం వైట్ పేపర్ ప్రకటించారు. ఏంటిది? ఈ రాష్ట్రం దివాలా తీసింది, మేము అన్నీ ఇద్దామనుకున్నాం కానీ కష్టమవుతుంది. ఒక ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చిండ్రు, 100 కోట్లు 200 కోట్లది ఇచ్చిండ్రు, మిగతాది ఇచ్చినట్టు నటించి ఏదో కాగితాలు తీసుకున్నాను. అది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుందో నాకు తెలుసు. ఒక సింగిల్ పైసా అటు ఇటు ఉండదు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో. ట్యాక్స్ డెవల్యూషన్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, లేదా పిఎంజిఎస్వై రోడ్లు ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఏమి ఉండవు. గ్రాంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి తప్ప ఉండవు. ఒక్క పైసా కూడా ఎక్కువ రాదు. ఒకవేళ ఇస్తే ఎఫ్ఆర్బిఎం రుణాలని 3% ఉన్న రుణాన్ని 3.5%కి దయదలిసి అయ్యో దివాళా తీసాడు ఇస్తే తప్ప వేరే లేదు. మనం అనుకుంటాం మీకు జీతం వస్తుంది 50,000 రూపాయలు, ఎంత చెట్టుకో అంతే కావాలంటారు. ఇల్లు కిరాయి గింత, కరెంటు బిల్లు గింత, నల్ల బిల్లు గింత, పిల్లల ఫీజులు గింత, ఏమైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి ఇన్స్టాల్మెంట్ గింత పోతే అల్లి కల్లి 0 ఒకవేళ జీతం రాకపోతే ఈఎంఐ కూడా టైం కట్టకపోతే బ్యాంక్ అకౌంట్ ఆగమైపోతుంది. పేరుకు 50,000 రూపాయల జీతం, 2 లక్షల రూపాయలు కూడా గట్టిగా ఉంటుంది కథ, 5 లక్షల కూడా గట్టి కథ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభుత్వాలకి మీకు తెలుసు రాబడి ఎంత ఉందో కాన్స్టాంట్గా పోబడిగా అంతనే ఉంటుంది. మిగులు ఏమైనా ఉంటే గింటే 5,000 కోట్లు 10,000 కోట్లు గదాంతో సోకు చేయాలి. మరి 5,000 కోట్లు 10,000 కోట్లతో సోకు చేయాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి అమలు అవుతుందా? ఇవాళ ఏమంటాడు ఆయన? ఇవి అమలు కావాలంటే మాకు ఒకటి ఏమంటాడు, ఏత్తిగా ఆగమైపోతుంది. ఇక ఆగం తప్పం కొట్టలేదు. ఒకవేళ ఈ రాష్ట్రం కనుక మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఎక్కదక్కువ చేయలేం, కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది తప్ప పైసల రూపంలో వచ్చే ఆస్కారం లేదు. అది కూడా వీలుపై మళ్ళీ లోకసభలో కొట్లాడితే వస్తుందని చెప్పే భ్రమ ఇలా తెస్తే మేము తేవలసిందే తప్ప వీళ్ళు తెచ్చే ప్రసక్తి లేదు. అందువల్ల ఈ పార్టీ కొడితే కూడా నీకు వచ్చే శూన్యం. 40 సీట్లు ఉన్నాయి అంతేనా? 40 ఉన్నాయని ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ. అటో ఇటో మళ్ళీ 30 అవుతాయో 40 అవుతాయో 50 అవుతాయో అంతే తప్ప మళ్ళీ వచ్చే ప్రసక్తి. అప్కి బార్ 400 పార్. ఇది వట్టిగా ఇచ్చిన నినాదం కాదు. ఇది అంటే ప్రజల మదిలో ఉన్న పర్సెప్షన్ ఆధారంగా ఇచ్చినటువంటి నినాదం ఇది. ఎందుకు ఇలా మోడీ గారిని ఎన్నుకుంటా అంటాను? ఒక్కొక్క వర్గం ప్రజలు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతాను. ఒక్కొక్క వర్గం మీరు ఎక్కడైనా పోండి, ఫస్ట్ బీజేపీకి ఓట్లు వేసే వాళ్ళు ఎవరా అంటే యూత్ అంటారు. అంతేనా? ఏ ఊరికైనా పోరగాళ్ళంతా మీ వైపు ఉన్నారంటాను. ఎందుకు ఆ పోరగాళ్ళు మా వైపు ఉన్నారు? ఇవాళ వాళ్ళకి ఒకటే ఉంది, మోడీ మా తాత, కానీ ఆలోచనలో మా వయసుతో సమానంగా ఆలోచిస్తున్నాడు అనే మాట చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ అమెరికా ఒకప్పుడు మనం ఎట్లా అవమానపరిచిందో మీరు చూసారు.
కానీ వాళ్ళ అదే అమెరికా రెడ్ కార్పెట్ వేస్తాను మనకు. అమెరికా దేశ అధ్యక్షునితో చేతిలో చేయి వేసి భుజం మీద చేసి నేను సమానమైనటువంటి స్థాయికి తెచ్చిన బిడ్డ మోడీ గారి వల్ల. అందుకే ఇష్టపడుతున్నాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన పిల్లలు చిక్కుబడిపోతే యుద్ధాన్ని ఆపిచ్చి మన ఫ్లైట్లకు మన జెండా కట్టి మన మంత్రులు ఫ్లైట్లలో పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పిన బిడ్డ మోడీ గారు అంటున్నారు. గిది కావాలి. నా దేశ రక్షణలో భాగంగా నా అభినందన్ పాకిస్తాన్ శత్రువులకు చిక్కిపోతే నా అభినందన్ ఇప్పటికే హింసపడ్డాడు, 24 గంటల టైం ఇస్తున్నా, మీరు కనుక వదిలిపెట్టకపోతే మీ పడతామని చెప్పి హెచ్చరిక చేసి అభినందన్ తీసుకొచ్చి అప్పచెప్పిన బిడ్డ మోడీ గారి వల్ల. అందుకే యూత్కి మోడీ మోడీ అంటున్నారు. మా ఊర్లలో లేడీస్ ఉంటారు, వాళ్ళు చదువు రాదు, పత్తులేరే కాడ సద్దులు తిన్న కాడ కూర్చున్న కాడ వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే మోడీకే ఓటేయని అంటాను. ఎందుకు అని మేము అడుగుతాం అంటే ఎనికట్లాక ఊర్లలో సర్ప్లస్ ల్యాండ్స్ లేవు బిడ్డ. గ్రానైట్ కంపెనీలతోటి గుట్టలని కరిగిపోతున్నాయి బిడ్డ. గుట్టలు ఉండను అని చెప్పి చదువుకోవాలి తప్ప గుట్టలు లేవు బిడ్డ. ఇలా కంచెలు అసలే లేవు. ప్రతి ఊరికి ఒక కంచె ఉండే, ఎనకటో తెలుస్తుంది. కంచెల్లో అనేక రకాల చెట్లు, దాంతోపాటు మోతుకాకులు కూడా ఉండే, అవి మనకి ఇస్తారాకులు ఇచ్చేది. కంచెలు లేవు, బాయిలు లేవు, బాయి గడ్డలు లేవు. బహిర్భూమికి పోవాలంటే మహిళలకి రాత్రిపూట 4 గంటలకు పోవాలి తప్ప బయటికి పోయే ప్రసక్తి లేదు ఇలా ఊళ్ళలో. కంప్యూటర్ యుగం అని చెప్పుకుని రాకెట్ యుగం అని చెప్పుకున్నటువంటి ఈ యుగంలో నా భారత ఆడబిడ్డలకు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకుండే మోడీ గారు వచ్చారు. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండాలని చెప్పి ఇవాళ టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు అంటున్నారు. వాళ్ళు ఇవాళంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఊహించినామా మనం ఎప్పుడన్నా ఇట్లా? అమెరికా లాంటి దేశమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సంపూర్ణంగా అమలు కావాలంటే 10 ఏళ్ళు పట్టింది. కానీ భారతదేశం మాత్రం 3 ఏళ్ళ కథం పట్టించింది. ఇవాళ ఎవ్వరు చూడు, కంకులు అమ్ముకుంటోళ్ళకు ఏంది ఇవన్నీ ఇచ్చిందా, మనం ఇచ్చినామా? మాట్లాడతా గన్ని మాట్లాడంటే గంట కావాలి. ఇవాళ మనం చూస్తున్నాము, చేపలు కొనుక్కున్న కాడ, కంకులు కొనుక్కున్న కాడ కూడా చివరికి ఏం పేమెంట్? గూగుల్ పేమెంట్ అంటారు మనం. గూగుల్ పేమెంట్ చిల్లర సంగతి లేదు. ఇప్పుడు జేబులో పైసలు ఉండాల్సి అక్కర్లేదు, బాధ్యత పోతే కొనుక్కో, ఫోన్ ఉంటే చాలు. గట్ల వచ్చింది. బిచ్చమలు కూడా చౌరస్తాలు అయిపోయాక మా శివం అంటున్నారు. ఒకవేళ పైసలు లేకపోతే నువ్వు పేమెంట్ కొట్టమంటారట గంగిరెద్దులు. అంటే ఎక్కడికి వచ్చింది చూడు దేశం. అన్నిటికంటే ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఒకప్పుడు నీ సెల్ ఫోన్, నీ కంప్యూటర్, నీ టీవీ, నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, చైనా బజార్లే ఉండేవి. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఇండియా టుడే.